ప్రముఖులైనటువంటి గౌరవ శ్రీ వేముల జ్యోతి మేడం గారు, శోభారాణి మేడం గారు, ఎండి అఫ్సర్ మేడం గారి యొక్క ఆదేశానుసారము ప్రతి గ్రామము, ప్రతి పట్టణము, ప్రతి జిల్లా లోపల ఉద్యోగులందరినీ కూడా మన ఊరు మన జ్యోతి కార్యక్రమంలో భాగంగా అందరినీ గ్యాదర్ చేస్తూ సన్మానం చేస్తూ సత్కరించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇందులో భాగంగా కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్నటువంటి కాలువ శ్రీరాంపూర్ మండల్ ఏడుకోటర్లో ఉన్నటువంటి సమస్త ఉద్యోగులకు వచ్చే నెల నవంబర్ 10వ తారీఖు నాడు ఎంపీడీఓ హాల్ కాలువ శ్రీరాంపూర్ హాల్ లోపల మేము ఈ సమస్త ఉద్యోగులను ఘనంగా మరి ఆహ్వానించుకొని సత్కరించుకొని సన్మానించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఈ ఉద్యోగులందరినీ కూడా యూనిటీ చేస్తూ వారి ద్వారా పేబ్యాక్ టు ద సొసైటీ చేయాలి. మెరుగైన సమాజం కానీ, మహానీయుల ఆశయాలు కానీ, దేశ ఉన్నతి కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కృషి చేసినప్పుడే సాధ్యమవుతుంది. కనుక ఇటు విషయాన్ని కేంద్ర రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా నిర్ణయించుకొని ఈ మన పట్టణాలు, గ్రామాలు, మండలాల లోపల ఈ కార్యక్రమాలను విస్తృతంగా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కావున ఈ ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనేటువంటి బ్యానరు కుల, మత, లింగ, ప్రాంత భేదము దీనికి లేదు. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది రాజకీయేతరమైనటువంటి అంశం కనుక ప్రతి ఒక్కరూ దీన్ని స్వాగతిస్తారని, అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము భావించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా మన ఊరి కోసం, మన జ్ఞాపకం కోసం, మన కమిటీ సభ్యులు, మన గ్రామ కమిటీ సభ్యులు చేస్తున్నటువంటి సన్మాన మహోత్సవానికి మీరందరూ కూడా నవంబర్ 10వ తారీఖు నాడు 1 గంటకు మధ్యాహ్నం సమయం లోపల ఎంపీడీఓ హాల్కు మీరందరూ కూడా వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క కాళేశ్వరం జోనల్ అధ్యక్షుడైనటువంటి బచ్చలి రాజన్న గారి యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మరి మండల కమిటీ బాధ్యులైనటువంటి దాసరి రామచంద్రం గారు, దాసరి రాజయ్య గారు, చెవుల రాజయ్య గారు, మరి చందు గారు, సౌజన్య గారు, స్వరూప గారు, అదేవిధంగా బాల రాజేశం గారు, మరి మా స్కూల్ టీచర్ వేదవ్యాస స్కూల్ హెడ్ మాస్టర్ గారు, మరి ప్రతి ఒక్కరూ ఈర్లా సమ్మయ్య సార్ గారు, మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ స్థానికంగా ఉండే వీళ్ళందరూ కూడా ఉద్యోగులందరినీ ఐడెంటిఫై చేసి వారి ఇళ్లకు వెళ్ళి ఇండివిజువల్గా ఈ యొక్క ఆహ్వానాన్ని వారికి అందిస్తూ వారిని ఆత్మీయంగా ఆ రోజు వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. సో ఈ మనకు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనేటువంటిది మనకు ఇది అందరూ దీనికి సహకరించాలి, అర్థం చేసుకోవాలి. మరి మనకు నవంబర్ 10వ నాటి కార్యక్రమము అనేకమైనటువంటి వస్తు రూపంలో కానీ, మరి ఖర్చుల రూపంలో కానీ దాతలు కూడా కొంత స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైతేనేమి, వ్యాపారవేత్తలైతేనేమి, ఉద్యోగులైతేనేమి, ఇతరులైతేనేమి, మా కమిటీ సభ్యులు ఎవరైనా పర్వాలేదు ఈ కరపత్రాన్ని తీసుకొని వచ్చినప్పుడు కానీ, మన రిసిప్ట్ను తీసుకొని వచ్చినప్పుడు కానీ మీకు తోచిన విధంగా మీరు సహకరిస్తారని చెప్పేసి నేను కోరడం జరుగుతూ ఉంది. పరివర్తన చెందినటువంటి ఆ డబ్బును మాత్రమే మేము స్వీకరించడం జరుగుతూ ఉంది. ఏదో బాధ మీద, ఏదో దుఃఖం మీద, విషాదం మీద ఇచ్చినటువంటి ఎంత డబ్బైనా మేము తృణీకరించడం జరుగుతుంది. ప్రేమ మీద ఇచ్చిన 1 రూపాయి అయినా పర్వాలేదు మేము తీసుకొని మీరు ఇచ్చేటువంటి అంశానికి మా డబ్బును కూడా మేము తోడు చేసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి మనకు 2024 జనవరి 3వ తారీఖు నాడు కాళేశ్వరం జోనల్ పరిధిలో ఉన్నటువంటి మరి సుమారు 500 మంది మహిళా ఉద్యోగులను పెద్దపల్లి ఎడుకోటర్ అమర్చంద్ కళ్యాణ మండపాన్ని తీసుకొని వచ్చేసి ఘనంగా మరి సన్మానించి సత్కరించి చరిత్ర ఆల్ ఎంప్లాయీస్కు ఉంది. ఈ ఆల్ ఎంప్లాయీస్ అనేది ఈ గ్రామంలో మొదటిది కాదు మేము చేసేటువంటి కార్యక్రమము. మరి మేము పదులు వందలాది గ్రామాల లోపల ఉన్న ఉద్యోగులందరినీ కూడా మరి మేము
గ్యాదరింగ్ చేసేసి ఆహ్వానించుకొని సన్మానించి సత్కరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. విజయాన్ని సాధించినటువంటి సందర్భాలు కూడా మెండుగా ఉన్నాయి. అదేవిధంగా ఈ నెల చివరి ఆదివారమైనటువంటి 27వ తారీఖు నాడు ఇక్కడ పూలే అంబేద్కరిజం పైన ఒక అవగాహన తరగతి అనేది ఉంది, శిక్షణ తరగతి అది ఉంది. అది మనకు ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఉంది. గౌరవ శ్రీ దాసరి రామచంద్రం సార్ గారి యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు కానీ, సమాజ మార్పు కోసం కృషి చేసేటువంటి వారు కానీ, ప్రగతిశీలవాదులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. సాధ్యమైనంత వరకు మేము భోజనంతోటి కూడుకున్నటువంటి బోధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆల్ ఎంప్లాయీస్ ఏజ్ చేసినటువంటి కార్యక్రమం ఏదైనా కానీ సమాజ హితం కోసము, మానవుల ఆశయ కోసం, మెరుగైన సమాజం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. సో మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకుంటారని, ఈ 2 కార్యక్రమాలను దిగ్విజయం చేస్తారని చెప్పేసి కూడా కోరడం జరుగుతూ ఉంది. మరి ఈ మధ్య కాలం లోపలనే పాల రాజేశం గారు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క కార్యక్రమాలకు ఆకర్షితుడై మరి పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా రైతు విభాగం లోపల తీసుకోవడం జరిగింది. వీరికి మా తరఫున మేము శుభాకాంక్షలు కూడా తెలియజేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా రామచంద్రం గారు, రాజన్న గారు, చెవుల రాజయ్య గారు వీళ్ళంతా కూడా నూతన కమిటీ సభ్యులు మొన్న ఎన్నుకోవడం జరిగింది. సో అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.